భారతదేశంలో. ఇప్పుడు హాలీవుడ్లో తీసుకుంటే పెద్దవాళ్ళకి సినిమాలు ఎలాగుంటాయో చిన్నపిల్లలకు కూడా ఈక్వల్లీ ఆ విధంగా ఉంటాయి. ఇప్పుడు వాల్ట్ డిస్నీ వాళ్ళు అనేవి చాలా చాలా బిగ్ లెవెల్లో ఫ్రాంచైజెస్ ఉన్నాయి. ఒక విధంగా కరెక్ట్ చెప్పాలంటే పెద్దవాళ్ళ సినిమాల కన్నా చిన్నపిల్లల సినిమాలకి ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక జేమ్స్ బాండ్ సినిమా రిలీజ్ అయింది, అదే రోజు ఒక యానిమేషన్ ఫిల్మ్ రిలీజ్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర జేమ్స్ బాండ్ కన్నా ఎక్కువ కలెక్షన్స్ చిన్నపిల్లల సినిమాకు ఉంటుంది. దట్ ఈస్ ద కల్చర్ ఆఫ్ వెస్టర్న్. మనకి మీడియాలో ఎక్కువ అది చాలా కామన్ థింగ్ అది. సో కానీ మన భారతదేశంలో సంవత్సరానికి అప్రాక్సిమేట్లీ అన్ని లాంగ్వేజ్ల్లో కలిపి మినిమం 1000 సినిమాలు వస్తాయి. బట్ పిల్లలకి కనీసం 1%, అంటే కనీసం 10 సినిమాలు సంవత్సరానికి రావట్లేదు. ఇది ఇప్పటి నుండి కాదు, ఫర్ ద లాస్ట్ 60-70 సంవత్సరాల నుండి భారతదేశంలో చిన్నపిల్లలకి సినిమాలు అనేవి అన్ఎక్స్ప్లోర్డ్ జనర్. అది నేను చిన్నప్పటి నుండి నేను అబ్జర్వ్ చేశాను. సో పెద్ద అవుతున్న కొద్దీ నాకు ఎక్కువ ఈ జనర్లో ఎంతవరకు ఎవరు కాన్సన్ట్రేట్ చేయలేదు. ప్లస్ మనకేంటంటే ఇప్పుడు అప్రాక్సిమేట్లీ మనకి 140 కోట్ల మంది భారతీయులు ఉన్నాం. 140 కోట్ల మందిలో పిల్లలు 40 కోట్ల మంది ఉన్నారు, అంటే 15 years లోపల వాళ్ళు. అంటే 40 కోట్ల మంది మనకి